హలో అండి అందరికీ. ఈరోజు మన ఛానల్లో ఇంట్లోనే ఈజీగా సింపుల్గా గోబీ ఎలా చేసుకోవాలో చూద్దాం రండి. ముందుగా ఒక కాలీఫ్లవర్ని ఇలా చిన్న చిన్న పీసుల్లా కట్ చేసుకొని స్టవ్ వెలిగించుకొని పెనం పెట్టుకునేసి అందులో కొంచెం పసుపు ఉప్పు వేసుకొని కట్ చేసుకున్న కాలీఫ్లవర్ని ఇలా 5 మినిట్స్ పాటు ఉడికితే చాలు, ఎక్కువ ఉడకకూడదు. మరీ మెత్తగా ఉడికితే బాగుండదు. ఇలా ఉడికించుకొని పక్కన తీసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఇందులో ఒక కప్పు కార్న్ఫ్లవర్, ఒక కప్పు పొడి బియ్యం పిండి వేసుకోవాలి. వేసుకొని ఇందులో ఒక స్పూన్ గరం మసాలా, కొంచెం పసుపు, కొంచెం ధనియాల పౌడర్, తగినంత సాల్ట్ వేసుకోవాలి. అందులోనే ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, తగినంత కారం వేసుకోవాలి. వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా మొత్తం అంతా బాగా కొద్దిగా వాటర్ చల్లుకుంటూ కలుపుకోవాలి. ఎక్కువ వాటర్ పోయకూడదు. చేత్తో ఇలా చల్లుకుంటూ కలుపుకోవాలి. ఇలా మొత్తం అంతా బాగా కలుపుకున్న తర్వాత మీకు ఇష్టం ఉంటే ఫుడ్ కలర్ని వేసుకోవచ్చు, లేకపోతే ఫుడ్ కలర్ అవసరం లేదు. నేను కొంచెము ఫుడ్ కలర్ కూడా వేసాను. ఇప్పుడు ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత మనం కలుపుకున్న గోబీని ఇలా ఒక్కొక్కటిగా వేసుకోవాలి. వేసుకొని ఇలా కాల్చుకోవాలి పకోడీలాగా. ఇలా మంచి కలర్ వచ్చే వరకు ఇలా వేయించుకోవాలి. ఇలా మొత్తం అంతా వేయించుకొని పక్కన ఉంచుకోవాలి. చూడండి, మంచి గోల్డ్ కలర్ రావాలి. ప్లీజ్ వీడియో చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా మొత్తం వేపుకున్న తర్వాత పక్కన ఉంచుకొని ఇప్పుడు అదే పెనంలో ఉల్లిపాయలు, పచ్చిమిర్చి సన్నగా తరిగినవి ఆయిల్ వేసి వేయించుకోవాలి. కొద్దిగా సాల్ట్ కూడా వేసాను, తొందరగా వేగుతాయి అనేసి. అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా కొంచెం వేసాను. కొంచెం పసుపు, కొంచెం గరం మసాలా, కొంచెం ధనియాల పొడి వేసి ఇలా బాగా కలుపుకోవాలి. అందులోనే 2-3 టేబుల్ స్పూన్ల టమాటా పేస్ట్ని కూడా వేసాను. అంటే బాగా పండిన టమాటాలు పేస్ట్ చేసుకోవాలి. ఆ పేస్ట్ని కూడా వేసి కొంచెం కారం వేసాను. కారం కూడా వేసుకోవాలి. కారం వేసుకొని ఇది కార్న్ఫ్లవర్ వాటరు కొంచెం తిక్కుగా మనకు గ్రేవీ లాగా రావాలంటే కొంచెము కార్న్ఫ్లవర్ వాటరు ఇలా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మనం ముందుగా పకోడీ తయారు చేసుకొని పెట్టుకున్నాం కదా, దాన్ని కూడా వేసి ఇలా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఒక 1/2 గ్లాస్ వాటర్ వేసుకొని ఉడికించుకోవాలి. చూడండి, వేడివేడిగా గోబీ రెడీ అయిపోయిందండి. లాస్ట్లో కొత్తిమీర చల్లుకొని ఇలా తినేయడమే. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.